హలో ఎవ్రీవన్! ఈరోజు మన ఛానల్‌లో సమ్మర్ స్పెషల్ ఫ్రూట్ సలాడ్‌ని ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూపిస్తా చూసేయండి. ఈ ఫ్రూట్స్ అనేవి పిల్లలకి మామూలుగా కోసిస్తే తినరు. ఈ ఫ్రూట్స్ అనేది ఇలా ఫ్రూట్ సలాడ్ లాగా చేసిస్తే పిల్లలు ఈవినింగ్ స్నాక్స్ మధ్య చాలా ఇష్టంగా తింటారు. ఫ్రూట్స్ అనేది అలవాటు లేని వాళ్ళు కూడా మనం ఇష్టపడేట్టు తయారు చేసిస్తే పిల్లలు దాన్ని ఇష్టంగా తింటారు. ఒక్కసారి చూపించడం అయితే వాళ్ళకి చేసి చూపించండి. ఖచ్చితంగా పిల్లలకి నచ్చుతుంది. ఓకే ఫ్రెండ్స్. ఇప్పుడు ప్రాసెస్‌లోకైతే వెళ్ళిపోదాం. స్టవ్ మీద కడాయి పెట్టుకొని లీటర్ పాలైతే తీసుకోండి. లీటర్ పాలు మొత్తం పాలే తీసుకోండి. దీంట్లో వాటర్ అనేది ఎలాంటి యాడ్ చేయొద్దు. వాటర్ ఏసుకుంటే ఇంకొంచెం ఎక్కువ వస్తది రెసిపీ తెలివితేటలతో అయితే వాటర్ ఎయొద్దండి. ఎక్కువ రావడం పక్కన పెడితే పూర్తిగా రెసిపీ మొత్తం స్పాయిల్ అయిపోతుంది. అస్సలు టేస్ట్ అనేది ఉండదు. కాబట్టి మొత్తం మిల్కే తీసుకోండి. లీటర్ పాలు స్టవ్ మీద పెట్టి మరిగించుకుంటున్నాం కదా! అలానే పక్కన ఒక చిన్న బౌల్‌లో ఒక 2 టేబుల్ స్పూన్ అయితే నేను తీసుకున్నాను కస్టర్డ్ పౌడరు. మీకెంత కావాలో మీ టేస్ట్‌కి తగినంత అయితే తీసుకోండి. నేను 2 టేబుల్ స్పూన్ కస్టర్డ్ పౌడర్ అయితే తీసుకొని, ఎలాంటి లంప్స్ లేకుండా మొత్తం నీట్‌గా, స్మూతీగా అయితే కలిపి పక్కన పెట్టుకున్నాను. ఇక్కడ నాకు అవైలబుల్ ఉన్న ఫ్రూట్స్ అయితే నేను తీసుకున్నాను. మీకు నచ్చిన ఫ్రూట్స్ అయినా అవ్వచ్చు. మీకు ఎలాంటి ఫ్రూట్స్ అయితే ఇష్టమో అవి తీసుకోండి సరిపోతుంది. చూసారు కదా! నీట్‌గా ఇటు ఒక పొంగు బాగా వచ్చిన తర్వాత మనం ముందుగా కలిపి పెట్టుకున్న కస్టర్డ్ పౌడర్‌ని అయితే దాంట్లో వేసేసుకొని తగినంత షుగర్ గూడా అయితే వేసేసుకుందాము. వేసుకొని గరిటెతో మొత్తం కలుపుతనే ఉండాలా. కలపకుండా అలా వదిలేస్తే అది మొత్తం లంప్స్ మొత్తం ఉంటలు గట్టి రెసిపీ మొత్తం స్పాయిల్ అవుతుంది. అలా కాకుండా ఉండాలంటే ఈడ నేను చూపించే విధంగా మొత్తం నీట్‌గా కలుపుతనే ఉండాలి. అలా కలుపుతూ ఉండడం వల్లనే ఇవి ఉంటలుగా రాదు. ఇలా కొంచెం స్మూతీగా ఉంటుంది. ఇప్పుడు మనం లీటర్ పాలు తీసుకున్నాం కదా! అంటే 100% అనుకోండి. 100% పాలలో ఖచ్చితంగా ఒక 70% అయితే రావాలా. పాలు కొంచెం చిక్కపడితేనే ఈ ఫ్రూట్ సలాడ్‌కనేది టేస్ట్‌గా ఉంటుంది. తినడానికి గూడా కొంచెం టేస్ట్‌గా బాగుంటుంది. చూసారు గదా! పాలు కొంచెం లైట్‌గా చిక్కపడినాయి. ఇంకొక 2 మినిట్స్ అయితే మనం దీన్ని ఉడికించుకుందాము. కొంచెం ఉడికిన తర్వాత స్టవ్ ఆపేసి దీనైతే పక్కన పెట్టేసుకుందామండి. ఎప్పుడైనా సరే ఫ్రూట్ సలాడ్ చేసుకునేటప్పుడు ఇవంతా మొత్తం కూల్ అయిపోవాల. ఈ పాలన్నీ చల్లగా అయిపోయిన తర్వాత మనం దీంట్లో ఫ్రూట్స్ అనేది యాడ్ చేసుకోవాల. వేడి మీద యాడ్ చేసుకుంటే టేస్ట్ ఉండదు. చాలామంది వేడి మీదనే వేసేస్తారు. అలానే కలిపేస్తే బావుంటది కానీ, అలా ఎప్పుడు చెయ్యొద్దండి. వేడి మీద వేసుకుంటే అసలు తినడానికి బాగోదు. టేస్ట్ గూడా బాగోదు. ఆ ఫ్రూట్స్ అనేది వేడి పాలలో వేయడం వల్ల అవంతా మొత్తం ఇదయిపోతుంది కాబట్టి వేయకూడదు. మొత్తం చల్లారిన తర్వాత మీకేమేం ఫ్రూట్స్ ఇష్టమో అవన్నీ వేసుకొని మొత్తం నీట్‌గా ఒకసారి బాగా కలిపేసి ఒక హాఫ్ అన్ అవర్ పాటు ఫ్రిడ్జ్‌లో పెట్టుకోండి. ఎందుకంటే ఇది సమ్మర్ స్పెషల్ కాబట్టి కొంచెం కూల్‌గా తింటేనే ఆ టేస్ట్ వేరే లెవెల్ అబ్బా అసలు. చూసారు కదా! అసలు నాకు చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది. అసలు పిల్లలకు ఫ్రూట్సు, పాలు ఇవేవి తినని పిల్లలు కూడా కొంతమంది ఉంటారండి. అలా వదిలేయకూడదు గదా! అప్పుడు వాళ్ళకి ఇలా కొంచెం టేస్టీగా చేసి పెడితేనే పిల్లలు ఇష్టంగా తింటారు. సూపర్.